ఇప్పటికొచ్చి ఒక్క ఫ్లాపు లేకుండా తన దర్శకత్వంలోని వచ్చిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది అన్న డైరెక్టర్ లోని అనిల్ రావుపూడి గారు కూడా ఒకటన్నమాట. 2025 సంక్రాంతికి వచ్చిన మూవీకి అయితే నిజంగా విపరీతంగా ఆడేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ మన వెంకటేష్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి, హైయెస్ట్ బడ్జెట్ కాదు హైయెస్ట్ కలెక్షన్ లో రాబట్టిన మూవీగా అయితే మన ఈ సంక్రాంతికి వస్తున్న అయితే నిలిచిపోతుంది. సో దీనికి సంబంధించిన ఒక సక్సెస్ మీట్ అయితే భీమవరంలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో అక్కడ తెలుసు కదా, భీమవరం అంటేనే ప్రభాస్, ప్రభాస్ అంటేనే భీమవరం అనే విధంగా అయితే అక్కడైతే ఉంటుందన్నమాట వాతావరణం మొత్తం. ప్రభాస్ సంబంధించిన మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్, ట్రైలర్ లేకపోతే టీజర్ ఏం వచ్చినా సరే అక్కడ కటౌట్స్ తోని వేరే లెవెల్లో ఉంటుంది ఊరు ఊరు మొత్తం కూడా. సో దీనికి సంబంధించి మన అనిల్ రావుపూడి గారు కూడా ఆ మీటింగ్ అయితే వెళ్ళడం జరిగింది, ఆ సక్సెస్ మీట్ కి అయితే. సో అక్కడ ఫ్యాన్స్ మొత్తం కలిపి ఈ విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం కలిపి మన అనిల్ రావుపూడి గారిని అయితే ఈ విధంగా అడగడం అయితే జరిగింది అనమాట. ఏ విధంగా అంటే, మీరు మా ప్రభాస్ అన్నతో ఎప్పుడు మూవీ చేస్తున్నారు అనే విధంగా అయితే అడిగారు అనమాట. సో దీనికి సంబంధించి మన అనిల్ రావుపూడి గారు ఏ విధంగా సమాధానం చెప్పారు అంటే, సో మీరు అనుకుంటే గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సో నేను కూడా మన ప్రభాసాన్ కోసం ఎదురు చూస్తున్నాను. తొందరలోనే వస్తే ఛాన్స్ వస్తే ఒకవేళ డేట్స్ ఇస్తే ఖచ్చితంగా తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఆ విధంగా అయితే చెప్పుకొచ్చారు అనమాట. సో దీనిపైన అయితే మన ప్రభాసాన్ అయితే ఇంకా క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. సో ఆ ఫ్యాన్స్ కి ఆ విధంగా ఏదో ఒక న్యూస్ చెప్పాలి కనుక మన అనిల్ రావుపూడి గారు అయితే ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ తెలుసు కదా ప్రభాస్ అన్న ఏ మూవీస్ తో బిజీగా ఉన్నాడో. ఫౌజీ, అదే విధంగా రాజా సాబు, సలార్ 2, కల్కి 2, తర్వాత వస్తున్న స్పిరిట్, ఇంకా చాలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. దానికి తోడు మన లోకేష్ కనకరాజ్ వెయిటింగ్ లో ఉన్నాడు అనమాట. మన ప్రశాంత్ వర్మ కూడా వెయిటింగ్ లో ఉన్నాడు అనమాట. మరి ఇంతమంది వెయిటింగ్ లో ఉన్నప్పుడు ఈ మన అనిల్ రావుపూడి గారితో మూవీ ఇప్పుడిప్పుడే ఉంటుందా అంటే, చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడప్పుడే మూవీ అయితే ఉండబోదు. మరి మీరు తీసుకుంటే ఇంచుమించు 5-6 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా అప్పుడే ఉంటాయనేసి చెప్తున్నారు అనమాట. సో ఆల్రెడీ అంటే అతనికి కూడా తెలుసు, మన అనిల్ గారికి కూడా తెలుసు అప్పుడప్పుడు మూవీ ఉండవని. అంటే ప్రభాస్ అన్న డేట్స్ దొరకడం అంటే ఇప్పుడప్పుడే చాలా చాలా కష్టం. ఎందుకంటే అప్కమింగ్ మూవీస్ తో అయితే చాలా బిజీగా ఉన్నాడు అనమాట మన డార్లింగ్ అయితే. సో ఇప్పుడప్పుడే మనకైతే డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవనేసి ఆల్రెడీ అతనికి కూడా తెలుసు కాబట్టి ప్రభాస్ అన్న మన ఫ్యాన్స్ కి అయితే, మన అన్న ఫ్యాన్స్ కి అయితే మరి ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడప్పుడమే మీరు గట్టిగా అనుకుంటే అవుతుంది తప్పించి, మరి అతను డేట్స్ ఇవ్వాలి కదా, అప్పటి వరకు అయితే నో ఛాన్స్ అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు